మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, బేసిక్ గా ప్రాపర్టీ, అది ప్లాట్ అయినా ఫ్లాట్ అయినా కొనుక్కునేటప్పుడు మనము చూసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సార్ మ్యాండేటరీగా? సిరి గారు, ప్రాపర్టీని పర్చేజ్ చేయడం అనేది అంత ఆషామషి వ్యవహారం అయితే కాదు. అది రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్ పర్చేజ్ చేసినా, లేకపోతే ఒక కాలనీల మధ్య ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ సేల్ చేసినటువంటి ఒక ఇండివిజువల్ పర్సన్ దగ్గర నుంచి ఒక మనం పర్చేజ్ చేయడం అన్న ఇట్ ఈస్ నాట్ ఎన్ జోక్. నేను ఇంత పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే, ఎప్పుడైతే ప్రాపర్టీస్ యొక్క విలువలు పెరిగాయో అక్కడే పూర్తిగా ఈ మోసాలు, దొంగతనాలు, డాక్యుమెంట్స్లో కూడా లీగాలిటీస్ లేనటువంటి అనధికార లేఅవుట్లో పర్చేజ్ చేయడాలు, అన్ని రకాలైనటువంటి అవకతవకాలు కూడా అక్కడే చేరాయి అనమాట. అందువల్ల ప్రాపర్టీని పర్చేజ్ చేస్తున్నామంటే ఒక అమ్మాయిని మన ఇంటికి కోడలుగా తెచ్చుకోవడానికి ఎన్ని రకాల జాగ్రత్తలు చూస్తారు ఓ పెద్దవారు, అంతకు మించి 100 రెట్లు మనం పరిశీలిస్తే తప్ప ఒక మంచి ప్రాపర్టీని మనం చూసుకోవడం అనేది చాలా కష్టం. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, కొన్ని వందల డాక్యుమెంట్లు, కొన్ని వేల ప్రాపర్టీలు మనం చూసాం కాబట్టి అనుభవంతో నేను చెప్తున్నాను సిరి గారు. ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. జనరల్గా 90% ఎక్కడ తప్పులు చేస్తుంటారంటే రేట్ డిస్కషన్ చేసుకుంటారు ఫస్ట్. ఇక్కడ సపోజ్ ఒక స్క్వేర్ యార్డ్ ఇక్కడ ఒక 20,000 రూపీస్ ఉంది పర్ స్క్వేర్ అంటే ఆయన ఏం తక్కువ రేటుకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మేము అమెరికా వెళ్ళిపోతున్నాం అండి, మా పిల్లలు అక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం. లేకపోతే రియల్ ఎస్టేట్లో వెంచర్లో ప్లాట్లు కొనుక్కునేటప్పుడు అక్కడ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, సార్ మాకు లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి, మీరు తొందరగా మేము తక్కువ రేటుకి ఇచ్చి క్లోజ్ చేసేద్దాం అనుకుంటాం అని చెప్పి వాళ్ళు అట్లా చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు రేట్ డిస్కషన్ చేయడం ఎంత ఇంపార్టెంటో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అంతగా 10 రెట్లు ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని కీ పాయింట్స్ కొన్ని చెప్తాను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక డాక్యుమెంట్స్ పర్చేజ్ చేసుకునేటప్పుడు నెంబర్ 1 టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ అని చూడాలి. అంటే ఆ భూమికి అసలేటువంటి యజమాని ఎవరు అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. టైటిల్ డీడ్ డాక్యుమెంట్స్ అనేవి మనం తీసుకున్న తర్వాత లింక్ డాక్యుమెంట్ చెక్ చేయాలి. టైటిల్ డీడ్లో ఉన్నటువంటి పేర్లు లింక్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి పేర్లకి లింక్ కుదరాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎక్స్ అనే పర్సన్ వై దగ్గర ప్రాపర్టీ పర్చేజ్ చేసినప్పుడు ఆ వైకి కూడా ఆ రైట్స్ ఉన్నాయా లేదా, అతను నిజంగానే లీగాలిటీగా ఆ డాక్యుమెంట్స్ ఆ పాసానికి ఎందుకు అయ్యా లేదని చెక్ చేయాల్సిన కూడా చాలా అవసరం. ముఖ్యంగా టైటిల్ డీడ్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రెండవది కస్రా పహానీ అంటారు. కస్రా పహానీ, తెలంగాణ ప్రాంతంలో కస్రా పహానీలు చాలా వాల్యుబుల్. పహానీ చెక్ చేసుకోవడం అంటే ఆ యొక్క భూమి విస్తీర్ణం ఎంత, ఆ భూమి యొక్క పరిమాణం ఎంత, ఆ భూమి యొక్క సరిహద్దులు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి కాసరా పహానీలో దొరుకుతాయి. ప్రతి ఇయర్ కూడా కాసరా పహానీస్ రాస్తారు కాబట్టి అది దగ్గరగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో కాసరా పహానీ రికార్డ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక మూడవది అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి కన్వర్షన్ జరిగిందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే నాలా అంటే అది యాక్చువల్గా ఆ నాలా జరిగిందా లేదా, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ చేశారా చేయలేదంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సర్టిఫికేట్ కూడా లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్టీని పర్చేజ్ చేయం. ఇది కూడా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక 4th పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఈసీని చెక్ చేసుకోవడం, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఈసీని చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఆ భూమి మీద ఎవరైనా లోన్ ఏమైనా తీసుకున్నారా, ఆ ప్రాపర్టీ ఇప్పుడు మీరు కొనుక్కున్న ప్రాపర్టీ తాలూగా అక్కడ అదే డాక్యుమెంట్ యాస్టీస్గా వస్తుందా లేదా, అక్కడ క్లైమెంట్ ఎగ్జిక్యూటెంట్ అని ఉంటారు, ఎక్స్సిఎల్ అని మనకి వర్డ్స్ కనిపిస్తాయి. మనం ఒక ఎపిసోడ్ వీలైతే స్పెషల్గా చేద్దాం, ఒక ఈసీని ఎట్లా చెక్ చేయాలని చెప్పి ఒక మోడల్ ఈసీని కూడా పెట్టి మనం చేద్దాం. అక్కడ ఈసీని చెక్ చేసుకున్నప్పుడు ఈఎక్స్ అని కనిపిస్తుంది, సిఎల్, ఆ నేమ్స్ అన్ని కనిపిస్తుంటే అది యాస్టీస్గా ఇప్పుడు మనం చెక్ చేస్తున్న టైటిల్ డీడ్లో కూడా అదే డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సిరి గారు. అది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది మనం దానికి సంబంధించినటువంటి ఈసీ చెక్ చేసినప్పుడు. దీంతో పాటు మరొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పర్మిషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, అంటే మున్సిపల్ దగ్గరలో నుండి ఆ మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, లేకపోతే పంచాయతీ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మున్సిపల్ పర్మిషన్స్ కానీ, అదే మన హైదరాబాద్ లాంటి ప్రాంతాలు అయితే హెచ్ఎండిఏ నుంచి అధికారికంగా ఉన్నటువంటి అప్రూవల్స్ ఉన్నాయా లేదా, మరికొన్ని చోట్ల డిటిసిపి అంటారు, డిటిసిపి ఆ పర్మిషన్స్ ఉన్నాయా లేదండి డాక్యుమెంట్ కూడా తరోగా చెక్ చేయాలి. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే డిటిసిపికి అప్లై చేసిన లెటర్ చూపించి మేము చేసిన అప్లై లెటర్ మాకు డిటిసిపి పర్మిషన్ వచ్చిందని చెప్పి కూడా చాలా లేఅవుట్లో మోసపోయిన వ్యక్తులు నన్ను చాలామంది కలిసారు చాలామంది. అదేవిధంగా హెచ్ఎండిఏ కూడా ఈ లేఅవుట్ పర్మిషన్ ఇవ్వమని చెప్పి హెచ్ఎండిఏ వాళ్ళకి డాక్యుమెంట్ అప్లై చేస్తారు. దాన్ని హెచ్ఎండిఏ లెటర్ అంటారు. హెచ్ఎండిఏ లెటర్ ఉంటుంది. ఆ లెటర్ చూపించేసి ఇదే హెచ్ఎండిఏ అప్రూవల్ లెటర్ అని చెప్పి మోసగించిన కంపెనీస్ కూడా చాలా మొత్తంలో నేను చూస్తాను. అది కూడా అది కాకుండా హెచ్ఎండిఏ ఏం చేస్తుందంటే హెచ్ఎండికి అప్లై చేయగానే ఒక లెటర్ మనకి ఇష్యూ చేద్దాం, డీసీ లెటర్ అంటారు. ఆ డీసీ లెటర్ అంటే డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అనమాట.
డీసీ లెటర్ అని వస్తుంది దానికి. యాక్చువల్ ఆ డీసీ లెటర్ చూపించేసి కూడా సార్ మాకు ఆల్రెడీ అప్రూవల్ వచ్చేసిందని అంటారు. అంటే హెచ్ఎండికి అప్లై చేయగానే హెచ్ఎండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లెటర్ ఇష్యూ చేస్తారు, డీసీ లెటర్ అని ఇష్యూ చేస్తారంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మాకు పలానా టైంలో మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు మేము మీకు హెచ్ఎండి అప్రూవల్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారు. ఆ డీసీ లెటర్ దానిలో ఫీజు కూడా కట్టమని చెప్పి ఉంటుంది. సపోజ్ ఆ లేఅవుట్ సైజ్ ఎంత ఉంటుంది, ఆ లేఅవుట్ ఎన్ని ఎకర్స్ ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. అవన్నీ కూడా డీసీ లెటర్లో ఉంటాయి. ఆ ఫీజు లెటర్ చూపించేసి దాన్ని ఫీజు లెటర్ అని కూడా అంటారు. ఆ ఫీజు లెటర్ చూపించేసి ఇదే మా అప్రూవ్డ్ కాపీ అని చెప్పి అమ్మేసినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అట్లా కాకుండా డైరెక్ట్గా హెచ్ఎండి అఫీషియల్ లెటర్ ఉండాలి. ఆ హెచ్ఎండి లెటర్లో కూడా మనం చూడాల్సింది ఏంటంటే హెచ్ఎండి ఎల్పీ నెంబర్ అంటారు, లేఅవుట్ పర్మిట్ నెంబర్ అందులో ఉందా లేదా అన్నది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 acres కావచ్చు, 10 acres ఎంతైనా కావచ్చు, అందులో కొన్ని ప్లాట్స్ని మార్టిగేజ్లో పెడతారు. సో అండ్ సో ప్లాట్ నెంబర్స్ నుంచి సో అండ్ సో ప్లాట్ నెంబర్స్ వరకు కూడా దీస్ ప్లాట్స్ ఆర్ బిలాంగ్స్ టు ద హెచ్ఎండిఏ అని ఉంటుంది అందులో, ఆ హెచ్ఎండి అఫీషియల్ లెటర్లో. అంటే ఈ ప్లాట్స్ అన్ని కూడా హెచ్ఎండిఏకి ఉద్దేశించబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చేసినప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో 15% ఆఫ్ ప్రాపర్టీ 15% ఆఫ్ ప్రాపర్టీ అనేది హెచ్ఎండిఏకి వెంచర్ డెవలప్ చేసినటువంటి డెవలపర్ దాన్ని హెచ్ఎండిఏకి మార్టిగేజ్ పెట్టాలి. అంటే హెచ్ఎండిఏకి రిజిస్ట్రేషన్ చేసేసేయాలి. అది రిజిస్ట్రేషన్ చేసేసేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ నెంబర్ 15 నుంచి ప్లాట్ నెంబర్ 30 వరకు ఉన్నటువంటి ప్లాట్స్ బిలాంగ్స్ టు ద హెచ్ఎండిఏ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా బిల్డర్ పెట్టుకొని చేయాలి. ఆ ప్లాట్లో మాత్రం ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు. మీరు వెరిఫికేషన్ ఈసీలో చెక్ చేసినప్పుడు కూడా ఈ ప్లాట్స్ అన్ని కూడా హెచ్ఎండిఏలో కనిపిస్తాయి. ఆ ప్లాట్స్ మళ్ళీ అందులో ఉన్నటువంటి ప్లాట్స్ కూడా వీళ్ళు అడ్వాన్స్ తీసుకొని అమ్మే ప్రయత్నం కూడా చేస్తారు. అందులో ఉన్నటువంటి ప్లాట్స్ కాకుండా ఎందుకు హెచ్ఎండిఏ మార్టిగేజ్ చేస్తారంటే ఈ ఎంటైర్ లేఅవుట్లో మినిమం డెవలప్మెంట్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏంటి, రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిఫికేషన్, స్ట్రీట్ లైట్స్, పాత్వేస్, రెవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్ ఇట్లాంటి డెవలప్మెంట్స్ అంటే మినిమం కనీస సౌకర్యాలు, కామన్ ఫెసిలిటీస్ అని ఆ రియల్ ఎస్టేట్ డెవలపర్ చేయాలి. అప్పుడు చేసినప్పుడే ఫస్ట్ టైం లెటర్ ఇచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్స్ మార్టిగేజ్లో పెట్టారని చెప్పాను చూసారా, ఇవన్నీ కూడా పర్మిట్ నెంబర్ ఇస్తారు. అంటే ఏంటి అంటే ఇవన్నీ కూడా మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ చేసి ఉంటాయి. అప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే హెచ్ఎండిఏ వాళ్ళు ఆ ప్లాట్స్ రిలీజ్ చేస్తారు. ఇది హెచ్ఎండిఏ యొక్క ఇది హెచ్ఎండిఏ అయినా డిటిసిపి అని ఇదే ఫార్మెట్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగానే. సో మీరు కొనుక్కున్నటువంటి ప్లాట్ నెంబరు ఏదైనా హెచ్ఎండిఏలో కానీ డిటిసిపిలో ఉందని క్రాస్ చెక్ చేసుకోవాలి. అటువంటి లెటర్స్, డాక్యుమెంట్స్ అనేవి మనకి ఇచ్చే లెటర్లో ఉంటుంది. సుమారుగా ఒక 5-6 పేజీలు ఉంటుంది. అవి పూర్తిగా తరోగా స్టడీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకొకటి లేఅవుట్ కాపీ వాళ్ళు ఒక స్టాంపింగ్ వేసి ఇస్తారు మనకి లేఅవుట్లో ప్లాట్ పర్చేజ్ చేసేటప్పుడు. కొన్ని చోట్ల పార్కుల్లో కూడా ప్లాట్లు వేసినటువంటి చాలా మహానుభావులు చాలా మంది ఉన్నారు. అక్కడ పార్క్ అని చూపిస్తారు. ఆ ఓపెన్ స్పేస్ అనో పార్క్ అని చూపించిన దగ్గర కూడా ఆ లోపల కూడా ప్లాట్లు వేసేసి రిజిస్ట్రేషన్ చేసే సందర్భాలు కొన్ని 100 ప్లాట్లు మన హైదరాబాద్ నగరాల్లో ఉన్నాయి. సో అటువంటివి కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని థరోగా చెక్ చేసుకోవడం అయితే ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఈ నాలెడ్జ్ లేకపోతే మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని మీరు సంప్రదించి ఒక డాక్యుమెంట్, ఎందుకంటే మీరు కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు మీ కష్టాజితాన్ని పెట్టి ఒక ప్రాపర్టీని కొనుక్కుంటున్నారు కాబట్టి జస్ట్ అడ్వకేట్ ఇచ్చే ఫీజు చాలా నామినల్ ఫీజు సిరిగారు. బట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఫీజు చెల్లించి ఒక అడ్వకేట్ ఫీజు చెల్లించి డాక్యుమెంట్ ఒక వెరిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా వాళ్ళ కంపెనీస్ ఏంటంటే సార్ మా దగ్గర లీగల్ ఒపీనియన్ ఉంది సార్ అంటారు. ఎన్ని లీగల్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఎలా ఉంటుందంటే సిరిగారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్బీఐ ఒక బ్యాంక్ ఉందనుకోండి. ఎస్బీఐ వాళ్ళ దగ్గర లోన్స్ ఇచ్చేటప్పుడు ఎస్బీఐ వాళ్ళు ఇచ్చే లీగల్ ఒపీనియన్ మళ్ళీ వేరే బ్యాంక్ వాళ్ళు ఇచ్చే లీగల్ ఒపీనియన్ యాక్సెప్టెన్స్ ఇవ్వరు. వాళ్ళు వాళ్ళు కూడా ఫ్రెష్గా మళ్ళీ లీగల్ ఒపీనియన్ చేయించుకుంటారు. అందుకే నేను చెప్తాను ప్రతి ప్లాట్ బయ్యర్ కూడా ఓ డాక్యుమెంట్ లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన ప్రతి డాక్యుమెంట్ కూడా అక్కడ ఆయన ఇచ్చేటట్టుగా చూసుకోండి. మీరు అడ్వాన్స్ పేమెంట్ కట్టేటప్పుడు కూడా బిల్డర్ని ముందు అడగండి, సార్ నేను పేమెంట్ కడుతున్నాను కానీ మీరు అడిగిన ప్రతి డాక్యుమెంట్, మా అడ్వకేట్ అడిగిన ప్రతి డాక్యుమెంట్ మీరు ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే నేను ఈ యొక్క మన యొక్క అగ్రిమెంట్ ఏదైతే ఉందో నేను రద్దుపరుచుకునే అవకాశం ఉందని చెప్పి మీరు రాసుకున్న అగ్రిమెంట్లో కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా మ్యాండేటరీ ఉంటుంది. అప్పుడు అడ్వకేట్ ఏం చేస్తారంటే పూర్తిగా డాక్యుమెంట్స్ అన్ని కూడా తరోగా చెక్ చేసుకుని ఓకే అనుకున్నాక వెళ్ళండి. మీకు 99.99 మీ ప్రాపర్టీ చాలా సేఫెస్ట్గా ఒక ప్రాపర్టీ అసెట్ మీరు మీ జీవితాంతం కష్టపడినటువంటి ఏదైతే సొమ్ముందో దానికి ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవిజన్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది సిరిగారు. సార్ ఎలా సార్ మరి ఎవరికైనా కూడా ఇంకా దీని గురించి ఇంకా డెప్త్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా, లేదు లీగల్ పరంగా ఎవరైనా కూడా వెళ్ళాలి అనుకునేటప్పుడు మీకు గైడెన్స్ కావాలి అంటే ఎలా ఉంటుంది? తప్పనిసరిగా సిరిగారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే అట్లీస్ట్ కాల్ లేదా వాట్సాప్లో మెసేజ్ పెడితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. దానికి సంబంధించిన సలహా సంప్రదింపులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా న్యాయపరంగా ఏదైనా వివాదాలు ఉన్నప్పుడు కూడా వాటికి కూడా పరిష్కారం ఉన్న దిశగా కూడా ప్రయత్నాలు చేస్తారు సిరిగారు. బట్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, ప్రైర్ అపాయింట్మెంట్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సిరిగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరిగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.